హలో యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కిచెన్లో నుంచి చాలా గుమగుమలు వస్తున్నాయండి, ఒకసారి చూసేద్దాం. అత్త, ఏం చేస్తున్నావు అత్త? గుట్లు గుట్లు ఎగురుండదామని అట్టు. ఓకే, దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నావా? తర్వాత ఏమేయాలి అత్త? కలిపేసుకోవాలా? ఇలా కలపాలి. సాల్ట్ రుచికి తగ్గ, చిన్న పసుపు, చిన్న కారం, శనగపిండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలా? కొద్దిగా వాటర్ వేసి అవుతా, వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలా? పైన ఉందత్త ఏంటిది? టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకున్నావా? ఇది బాగా ఫ్రై చేసుకోవాలా? ఇప్పుడు కారం, పసుపు చిటికెడా, అలాగే కొద్దిగా సాల్ట్, వాటర్ పెట్టుకోవాలత్త. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేస్తాను. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా, వాటిని ఇలా అట్లా వేసుకోవాలి. ఒకవైపు కాలిపోయింది, సో వేరే వైపు కూడా తిప్పేసుకుందాం. ఇప్పుడు అది అయిపోయిందండి, వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మిగతా పిండి మొత్తం ఇలాగే అట్లు వేసుకోవాలి. తీసుకుందాం. సో చక్కగా మనం వాటర్ వేసాం కదా, మొత్తం చక్కగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. ఇది ముక్కలు చేసుకోవాలత్త. ఇది చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. కొంచెం అంటే మరీ చిన్నవి కాదు, ఇలా కొంచెం పెద్ద సైజులో ఈ విధంగా మనం పీసెస్లా కట్ చేసేసుకోవాలి. సో వీటిని ఇప్పుడు మనం కర్రీ ఉడుకుతుంది కదా, ఈ గ్రేవీలో మనం వేసుకోవాలి. సో మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఒకసారి సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకుందాం. సాల్ట్ సరిపోయింది. ఒకవేళ మీరు ఇదే కనుక ట్రై చేస్తే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇవి అట్టేసాం కదండి, ఇది దీంట్లోకి గ్రేవీ మొత్తం ఇంకే వరకు కాసేపు ఇది ఉడికించుకోవాలి. సో చూసారుగా, మనకి ఈ గ్రేవీ మొత్తం ఈ అట్లలోకి చాలా బాగా ఇంకింది. సో కర్రీ కూడా మనకు రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. మనం కలిపేటప్పుడు కూడా కొంచెం స్మూత్గా కలపాలండి, అట్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సో చూసారుగా, కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. మా అత్త అయితే ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నారు. సో చూసారుగా, మా స్టైల్లో ఈ విధంగా చేసామండి. మీకు నచ్చిందంటే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి.
ఎగురు. సూపర్గా ఉంది అత్త. బాగుందా? మూత పెట్టే. సో చూసారుగా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.